తిరుగులో ఉన్న జన సైనికులకి, నాన్నగండులకి, దారి పొడవున జనసేనకి ఆగ్రహంతో ప్రేమగా హారతులిచ్చి ప్రేమతో పలకరించిన మా ఆడపడుచులందరికీ, మా అక్కచెల్లెలందరికీ, మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ దూరాన ఉన్న మెడపైన ఉన్న ముద్దలపైన ఉన్న అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్కచెల్లెలకి ప్రతి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా చేద్దాం, చంద్రునికి సంఘం, జగన్ పక్కన పెడదాం, జనసేన ప్రభుత్వాన్ని ముందు పెడదాం. అంటే ఈ మాట నేను అంటున్నానంటే చంద్రునికి సన్నిద్దాం, జగన్ పక్కన పెడదామంటే సరిపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు కోపాలు కానీ వ్యక్తిగత ద్వేషాలు లేవు. చంద్రబాబు గారి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు. వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఒక్క విషయం మీరు క్షేమంగా నేను ఎందుకు తప్పని పడతాను రాజకీయాల్లోకి, మీరు క్షేమంగా ఉండాలి కదా. మీరు నలిగిపోతే నా మనసు బాధపడద్దు, నా కన్నీళ్ళు వస్తాయి, నిస్సహాయతో. ఎందుకంటే ప్రాణాల విలువ రిలయన్స్ ఆస్తులు మొత్తం వచ్చిన ప్రాణాలు తీరుతుంది. అందుకని కొంచెం నిదానంగా, ప్రశాంతంగా, ఎందుకంటే మన భవిష్యత్తు కోసం వచ్చాను. రాజకీయాల్లోకి రాగానే పవన్ కళ్యాణ్ పక్కన అందరూ టీనేజ్ పిల్లలు ఓట్లు రాని వాళ్ళు ఎక్కువ ఉంటారంటే, ఖచ్చితంగా ఓట్లు రాని వాళ్ళు ఎక్కువ ఉంటే సంతోషం. ఆ చిన్న బిడ్డను చూస్తే నాకు ఆనందం కలగదు. అందరికి ఎంతమందికి ఓట్లు ఉన్నాయో నాకు తెలియదు. దుర్మార్గంగా ఓట్లు చదువుతావా? మనం మనుషులుగా చూడాలి, అన్నదమ్ములుగా చూడాలి, ఆడపచ్చలుగా చూడాలి, కానీ మనుషులు ఓట్లుగా చూస్తావా? నాకు దారి పొడవుగా 2 ఏళ్ల బిడ్డలు, పసి బిడ్డలు అందరూ ఉన్నా నేను ఒక తరం కోసం వచ్చాను. వచ్చే 30 సంవత్సరాలు బంగారు భవిష్యత్తు చేయడానికి వచ్చాను. మీకేదో 2 పాటి పనులు చేసేసి ఇవి చేయడానికి నేను రాలేదు. జగన్ రెడ్డి గారిలాగా, చంద్రబాబు నాయుడు గారిలాగా. ఇందాక మీరు అన్నట్టుగా చంద్రబాబుకి ఎందుకు సెలవడం, జగన్ ఎందుకు పక్కన పెడదాం అని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. విన్నా కోనసీమ నా జీవితంలో మొదటిసారి రావడం. ఎప్పుడు కోనసీమ అని పేరు వింటే తప్ప ఏ రోజు కూడా నాకు అదృష్టం రాలేదు. కోనసీమ అడుగుపెట్టే అదృష్టం నాకు రాలే. తెలిసి ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, కానీ నాకు నీ ప్రేమ ఉంటే అర్హత నాకు అన్ని వదిలి సినిమాలు వదిలితే కానీ నాకు ఇక్కడ దొరకలేదు. కోనసీమ ప్రేమ, కోనసీమ ఆధారమానం. దారి పొడవునా కోచం ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, చిన్నపిల్లలు ఎంత ప్రేమగా, అన్నదమ్ములు దారి పొడవుత ఎంతో ప్రేమగా హారతులు ఇస్తూ ప్రేమగా ఉంటే చలించిపోయాను.